Hi viewers, welcome to my channel YA Study Hub. సో previous క్లాస్లో మనం సీక్వెన్సెస్ గురించి ప్రోగ్రెషన్ సంబంధించి ప్రతిదీ చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే ఫైనల్ కాన్సెప్ట్ ఇన్ఫినిటీ లాగరిథమిక్ సిరీస్. సో ఈరోజు మన క్లాస్ ఎజెండా ఏంటంటే లాగరిథమిక్ సిరీస్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చేటువంటి ఫార్ములాస్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ మధ్య రిలేషన్, ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇవి మనం మీరే చెప్పుకోబోయేటువంటి కాన్సెప్ట్స్. వాట్ ఈజ్ లాగరిథమిక్ సిరీస్? ఇక్కడ క్లియర్గా చూడండి. an expression for log x plus 1 as a series of power of x which is only valid for mod x is less than 1 is known as logarithmic series. So simply చెప్పాలంటే log 1 plus x ఏంటంటే x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4 and so on infinity. సో లాగరిథమిక్ ఫంక్షన్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రం డిఫైన్ చేస్తుంది, నెగిటివ్ వాళ్ళకైతే అన్డిఫైన్డ్. సమ్ ఫార్ములా చూడండి. ఎంత టర్మ్ ఆఫ్ లాగరిథమిక్ సిరీస్. సో ఇక్కడ మనకి సింపుల్గా ఎంత టర్మ్ వచ్చేసరికి ఏమవుతుంది, లాగ్ 1 ప్లస్ ఎక్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే -1 హోల్ పవర్ 1 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 1 బై ఎన్. అలాగే ఎంత టర్మ్ ఆఫ్ సిరీస్ లాగ్ 1 మైనస్ ఎక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే -1 పవర్ ఆఫ్ ఎన్ x power of n by n. log 1 minus x ఏంటి, minus x minus x square by 2 minus x cube by 3 minus x power 4 by 4 and so on infinity. minus of log 1 minus x ఏమవుతుందంటే x plus x square by 2 plus x cube by 3 plus x power 4 by 4 and so on infinity. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే log 1 plus x plus log 1 minus x ఇక్కడ ఏమవుతుంది, log 1 minus x స్క్వేర్, దాన్ని అయితే బట్టి ఏమవుతుందంటే -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ వన్ చూడండి. log 1 ప్లస్ ఎక్స్ మైనస్ log 1 మైనస్ ఎక్స్కి వస్తుంది ఏంటి, 2 ఇంటూ ఇక్కడ ఈవెన్ కాడ ఇక్కడ ఏమొస్తుందంటే ఆడ్ వస్తుంది, అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 and so on infinity. Nothing but log 1 plus x by 1 minus x. Put x equal to 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి log 1 plus xలో, అప్పుడు ఏమవుతుంది log 2 ఈక్వల్ టు 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 plus 1 by 5 minus 1 by 6 and so on infinity. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందంటే 1 by 1 into 2 plus 1 by 3 into 4 plus 1 by 5 into 6 and so on infinity. దట్ ఈజ్ లాగ్ టు వాల్యూ. ఇవి మనకు తెలిసిన కొన్ని ఫార్ములాస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్కి లాగరిథమిక్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే రిలేషన్ చూసేసరికి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్పోనెన్షియల్ అనేది ఎక్స్ అనేది ఏ వాల్యూ వద్ద ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ నథింగ్ బట్ ఎక్స్ యొక్క వాల్యూ ఏదైనా సరే ఎక్స్పోనెన్షియల్ డిఫైన్ అవుతుంది. ఇక్కడ మాత్రం లాగ్ మాత్రం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే డిఫైన్ అవుతుంది. ఈ ఎక్స్పోనెన్షియల్ సిరీస్ ఎలా ఉంటాయంటే ఆల్ టైమ్స్ సార్ పాజిటివ్ సైన్స్ ఉంటాయి, బట్ లాగరిథమిక్ సిరీస్లో పాజిటివ్ నెగిటివ్ రెండు సైన్స్ వస్తాయి, అంటే సిరీస్ ఎక్స్పాన్షన్లో. ఇక్కడ చూడండి సింపుల్గా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టరియల్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దట్ ఈస్ పాజిటివ్ టైమ్స్ ఆల్ ద. బట్ లాగరిథం కోసం ఏమైంది, ఒకటి ఆల్టర్నేటివ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్. అంటే ఇటువంటి సిరీస్ ఇస్తే మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా చేస్తాం. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఈరోజు నేను చెప్తున్న మోడల్స్లో సేమ్ యాస్టేజ్గా వస్తాయి, బట్ ఇక్కడ మనం వాల్యూస్ అయితే చేంజ్ చేస్తాం, బట్ క్వశ్చన్ అయితే యాస్టేజ్గా ఫ్రంట్ నన్ను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 0.5 మైనస్ 0.5 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 0.5 హోల్ క్యూబ్ బై 3 ఇది 2 కాదు 3 నాన్న. సో హోల్ క్యూబ్ బై 3 మైనస్ 0.5 హోల్ పవర్ 4 బై 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఇది ఎలా ఉందంటే లాగరిథమిక్ సిరీస్ చూడగానే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 0.5. దట్ టైం దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన లాగ్ ఎంత, ఇది 1 ప్లస్ 0.5 అంటే లాగ్ 1.5. దట్ మీన్స్ లాగ్ 3/2
లాగ్ 3/2 వాల్యూ. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మనం చేసాం. 1/1 into 2 minus 1/2 into 3 plus 1/3 into 4 and minus 1/4 into 5 and so on infinity ఇస్తే ఎలా. ఇక్కడ క్లియర్గా చూడండి, 1/1 into 2 అనేది దీన్ని నిర్వహించుంటే ఇక్కడ ఏ అంత టర్మ్ 1/n into n plus 1 అనుకుంటే -1 whole power of n plus 1, that means -1 whole power of n plus 1 into 1/n minus 1/n plus 1. ఈ విధంగా రాస్తే ఏమని ఎంత వచ్చింది మనకి 1 minus 1/2 వస్తుంది. b అంతా 1/2 minus 1/3 1/6. సో ఈ ఆర్డర్ వచ్చేటప్పుడు క్లియర్గా చూడండి, ఈ మైనస్ ఆఫ్ ఇది ప్లస్ a³ ఏంటి, ఇది 1a plus 1/3 into 1/4, that means nothing but 1/12. అయితే ఇక్కడ ఈ ఆర్డర్ తీసుకుంటే సింపుల్గా దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, మనకి డిఫరెన్స్ ఆఫ్ ది సిరీస్ ఉంది కదా, సేమ్ అది ప్రాసెస్ అప్లై చేసాం అనుకోండి. ఇక్కడ +1 -1 తీసుకుంటే 1 minus 1/2 చూడండి, 1 minus 1/2 తర్వాత +1/3. ఇక్కడ ఏంటంటే -1/2 నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి +1 -1 చేస్తే విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మేము కరెక్ట్గా చేస్తే ఈ రెండు కలిపితే చూడండి, ఈ వాల్యూ ఎంతది log 2 వాల్యూ, ఇది కూడా log 2 అంటే 2 log 2 minus 1. 2 log 2 minus 1 నథింగ్ బట్ ఏంటి log 4 minus log base అంటే 1 ఈక్వల్ log e కాబట్టి ఫైనల్గా ఏమొస్తుంది మనకి log 4/e, log 4/e. And next question, the coefficient of x power of n in the expansion of log exponential 1 plus 3x plus 2x square find out చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, log 1 plus axకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి, ఏ ఎంత టర్మ్గా వచ్చేసరికి -1 power of whole power of n plus 1 into a power of n into x power of n by n. ఇదే ఫార్మాట్లో మనం ఇక్కడ చూడండి, 1 plus 3x plus 2x స్క్వేర్కి సింప్లిఫై చేసాం అనుకో 1 plus 2x into 1 plus x. ఇప్పుడు దాన్ని యాక్చువల్గా అప్లై చేస్తే ఎంత టర్మ్కి వచ్చేసరికి ఏమొస్తుంది -1 power of whole power of n plus 1, అలాగే ఇక్కడంతా a power of n అంతా వచ్చింది అంటే దట్ మీన్స్ 2 power of n by n ప్లస్ ఇక్కడంతా -1 power of n plus 1 into 1 by n. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే -1 whole power of n plus 1 by n కామన్ తీస్తే 2 power of n plus 1 అనేది సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, y equal to minus of x cube plus x power 6/2 plus x power of 9/3 and so on. Put x equal to ఎంత. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే మైనస్ ఆఫ్లో ఉంది కాబట్టి మైనస్ ఉందంటే దట్ మీన్స్ ఏంటి log 1 minus x. దట్ మీన్స్ ఇక్కడ చూడండి x క్యూబ్ ఇక్కడ స్క్వేర్ క్యూబ్ చేసాడు కాబట్టి ఇది సింపుల్గా x క్యూబ్ ఏమంటే x అనుకుంటాం అనుకోండి, log 1 minus x క్యూబ్ ఈక్వల్ టు y. బట్ మనకి ఏం కావాలి, x వాల్యూ కావాలి. సో బోత్ సైడ్ లాగ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్. సో 1 minus x క్యూబ్ ఈక్వల్ టు e power of y. x క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 minus e power of y. x ఈక్వల్ టు 1 minus e power of y whole power of 1/3. దట్ ఈస్ ద సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ లెసన్ సంబంధించి కంప్లీట్గా ఆల్ మోడల్స్ అయితే చెప్పడం జరిగింది. మీకు చేయాల్సింది ఎట్లేదండి, ఇక్కడ ఇచ్చిన ఫార్ములాస్ విత్ మోడల్ చూసుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇది మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎన్డీఏ. అయితే ఇది నాట్ ఓన్లీ ఎన్డీఏ, ది చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద జేఈ మెయిన్స్. అయితే ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే ఎన్డీఏ కోసం ఓన్లీ ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఎన్డీఏ ఎగ్జామ్ రాసి మనం ఇన్స్టిట్యూట్లోకి వెళ్దామని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సెకండ్ వే కూడా ఇచ్చిందన్న. దీనికి ఏంటంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయినా సరే వాళ్ళకి డైరెక్ట్గా ఏంటంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అలౌ చేయబోతుంది. సో ఇది కూడా చూసుకోండి. ఓకే, ఎన్డీఏలో మనం వెళ్ళాలంటే జేఈ మెయిన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో రెండింటి మీద టార్గెట్ చేస్తే మ్యాథ్స్ ఏదో ఒకటి క్రాక్ చేసినా మనం డైరెక్ట్గా ఎన్డీఏలో జాయిన్ అవ్వచ్చు. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.